నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. సామాన్య భక్తులకు దర్శనానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడి. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. ఎమ్మెల్యే నసీర్ హెచ్చరిక. 54వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యుత్ ట్రూ డౌన్ ఛార్జీలపై మండలిలోనే ప్రకటన చేద్దామనుకున్నాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారన్న మంత్రి డోలా. నగరంలో శోభాయమానంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం. విజయవాడ కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించారు. సీఎం దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను సంతరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకున్నట్లు సీఎం వివరించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే వీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా వీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. 54వ డివిజన్ అభ్యుదయ నగర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కార్పొరేషన్, ప్రజారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. టెండర్లు పొంది అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టారు, ఎర్రగోపు నాగేశ్వరరావు, 54వ డివిజన్ కూటమి నాయకులు గోళ్ల ప్రభాకర్, ఆనంద్, రాజేష్ ఖన్నా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వలాభం కోసం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిన గత ప్రభుత్వం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. ట్రూ డౌన్పై శాసన మండలిలోనే ప్రకటన చేయాలని ప్రభుత్వం భావించిందని తెలిపిన ఆయన కాఫీ కోసం వైసీపీ సభ్యులు గందరగోళం చేసి ముఖ్యమైన అంశాన్ని సభ దృష్టికి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామని, అవకాశం ఉంటే తగ్గిస్తామని చంద్రబాబు అన్న మాటలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచలేదని కట్టుబడి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేస్తున్నాం. కొత్త పదాన్ని ప్రజలకు కూడా మేము పరిచయం చేసి అందిస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఛార్జీలు తగ్గించేటువంటి ప్రయత్నంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, వాస్తవంగా మన ఆఖరి రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం. కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు టీలు అందలేదని గోల్ చేశారు. దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్లో చేయలేకపోయాం.
అంటే మీ ప్రజలకు ఏమాత్రం శుద్ధ కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య మీద లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ, అమరావతి రోడ్డు వెంకటేశ్వర కాలనీలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు విద్యార్థులకు సరస్వతి పూజ చేశారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులకు సకల విద్యాబుద్ధులు కలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి కటాక్షం కోసం ఎంతోమంది పిల్లలు అక్షరాభ్యాసం కోసం వచ్చారు. దీనికి ఈ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి కమిటీ వారు మంచి ఏర్పాట్లు చేసి అందరికీ మంచి ఫెసిలిటీ కల్పించినందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పిల్లలందరూ ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు కాబట్టి అమ్మవారి కృప వల్ల మంచి జ్ఞానము, మంచి చదువు, మంచి విద్య, మంచి బుద్ధులు సంపాదిస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. శారదా కాలనీ 12వ లైన్లో 23వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవి పూజను నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అక్టోబర్ 3న అన్నప్రసాద వితరణ, అక్టోబర్ 4న అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధి మైలా శంకర్ యాదవ్ తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శారదా కాలనీ 12వ లైన్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం. విశేషంగా 12 సంవత్సరాలు బాలకులచే కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహింపబడుతుంది. మరి అలాగే ఇది గత 22 సంవత్సరాల నుండి, అంటే ఇది 23వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా శారదా కాలనీ 12వ నిర్వహింపబడుతున్నవి. ఈ యొక్క కార్యక్రమాలకు మరి స్థానిక ప్రజల సహాయ సహకారాలు, భక్తుల ఆశీస్సులచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్నవి. కావున ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి, భక్తురాలికి పేరు పేరున కమిటీ వారి తరపున కృతజ్ఞతలు. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్లలో స్నానానికి అనుమతించడం లేదు. బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం భూసేకరణ కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే కొండెపాడు గ్రామస్తులు భూసేకరణ చట్టం 2013 ప్రకారం 4 రెట్లు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పీకల వాగు వలన సంగడిగుంట ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని సంగడిగుంట వాసులు ఫిర్యాదు చేశారు. సంగడిగుంట ఏరియా అండి మాది. మా ఏరియాలో గత ఎన్నో సంవత్సరాలుగా పీకల వాగు సమస్య ఉంది మాకు. దాని గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దాని గురించి ఎన్నోసారి మనం ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మనం అడిగాం. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, మీరు వర్షాలు తగ్గాలి అంటున్నారు. కానీ ఎప్పుడో నుంచి ఎన్నో ఏళ్ళగా ఉంది. అది పాత ఏరియా మాది. సంగడిగుంట ఎన్నో 100 సంవత్సరాల పై నుంచి ఉంది ఆ ఏరియా. కానీ ఆ ఏరియాకి ఇప్పుడు దాకా ఏ మంచి కార్యక్రమం జరగలేదు. ఈ రైతులకు సంబంధించి మన సిటీ పరిధిలో సిఆర్డీఏ పరిధిలో ఉంది, దగ్గరకు ఉంది అనమాట. ఇలాంటి భూములకి సిఆర్డీఏ రేట్ ఎంత ఉంది, ఆ రైతులకు రేట్ ఎంత ఇవ్వాలి, ఒక అంచనా లేకుండా గ్రామ సభలు జరిపి దీంట్లో దారులుగా ఎప్పుడో పాత రేట్లు రిజిస్ట్రేషన్ దాన్ని పరిగణలో తీసుకొని చాలా తక్కువగా ఇవాళ రేటు ఇవ్వడానికి గ్రామ సభలు పెట్టారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇదే ఈ రైతులు కాలువ పడిన తర్వాత వీళ్ళకి ఏ భూములు అక్కడ లేని పరిస్థితిలో అక్కడ ఎక్కడైనా భూములు కొనాలన్నా కానీ అక్కడ నివాసం ఉండాలన్నా కానీ వీళ్ళు సాధ్యం కాని పరిస్థితిలో ఉంటారు. ఈ కొండపాడు విలేజ్ గుంటూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అక్కడ గవర్నమెంట్ వాల్యూ మాకు 10 లక్షలే ఉన్నది. కానీ బయట బహిరంగ మార్కెట్ లో 40 లక్షల నుంచి 50 లక్షలు పలుకుతున్నది. కానీ మాకు ఈ ఇట్లా నష్టపరిహారం 2.5 అని అంటే మాకు 25 లక్షలే వస్తుంది. దానివల్ల మా కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొకటి మాకు మా విలేజ్ లో 38 ఎకరాలు అవుతుందండి. ఈ 38 ఎకరాలలో 70 మంది రైతులు ఉన్నారండి. అరండలపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 30వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విశేష అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన మూల నక్షత్రం పురస్కరించుకుని సరస్వతి పూజను నిర్వహించారు. జలేశ్వరాయ నమః క్షీరాబ్దివాసనే నమః క్షీరాబ్దివల్లభాయ నమః శేషసాయినే నమః పన్నగారి నమః పునరీకాక్షాయ నమః అచ్యుతాయ నమః మధుసూదనాయ నమః సోమ సూర్యాగ్నినైనాయ మహిషాసువర్ధిని దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవత సహిత శ్రీ దుర్గామాత దేవతాభ్యో నమః. శ్రీ భవాయ నమః, ఓం శర్వాయ నమః, త్రిలోకేశాయ నమః, సిద్ధికంఠాయ నమః, శివప్రియ ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాసాయ నమః, ఓం పురారతే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమాదిపాయ నమః. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అన్నపూర్ణ కాంప్లెక్స్ ను సీజ్ చేయాలని మేయర్ కోవిలమూడి నానికి కమిషనర్ పులి శ్రీనివాసులకు నూతన లీజుదారుల సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారుల సంఘం ప్రతినిధులు కాకుమాను పున్నారావు, ఎల్ దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతులను రాకుండా చేస్తున్నారని చెప్పారు. అనధికారికంగా అసీలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 3 కోట్ల రూపాయల వరకు తమ ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా అన్నపూర్ణ కాంప్లెక్స్ ను సీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని కూరగాయలు సరఫరా చేసే రైతులు, వ్యాపారులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్, టి శ్రీనివాసులు, ఎల్ తాండవకృష్ణ, భాష, భరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు గైడ్లైన్స్ వచ్చే నెల 10వ తారీఖు వరకు ఇచ్చారు. వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్నే చేసుకున్నారు, వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు. అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే. మేమైతే వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడే పర్మిషన్ ఉంది. అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఎలాంటి పర్మిషన్ లేవు, విరుద్ధంగా కట్టారు, విరుద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అది దానికి కూడా మళ్ళీ అక్రమంగా ఆశీలు కూడా వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు. గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది. ఒక ఆశీల రూపాయనే ₹1 కోటి వస్తుంది 1 ఇయర్కి. నెలకి 5 లక్షలు వచ్చేది. అంత పాత లీజుదారు నెలకి 5 లక్షలు కట్టి 81 షాప్ రన్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మేము ₹5 కోట్ల ఆదాయం చూపించాము. మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత లీజుదారులంతా ఒక సిండికేట్గా ఏర్పడి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అని బుడంపాడు బైపాస్లో ఉన్న ఒక అనధికార కట్టడానిలో
కూరగాయల హోల్సేల్ వ్యాపారం పెట్టి రైతుల్ని రానియట్లేదు. సిండికేట్గా ముఠాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు. మా దగ్గర సరుకు ఇవ్వం మీకు, అక్కడ కొంటే రకరకాలుగా చేస్తున్నారు. ఇది నెల రోజులు జరుగుతుందండి. దీనికి కోర్టు శుభం పలికింది. రేపు 10వ తేదీన ఆ యొక్క కాంప్లెక్స్ని సీలు వేయవలసిందిగా, కాంప్లెక్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా రాష్ట్ర హైకోర్టు కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసింది. సంపత్ నగర్ శారదాపీఠం శారదా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విశేష పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గోరంట్లోని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక కుంకుమార్చనలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు అందిస్తూ పిల్లలందరికీ కూడా మంచి విద్యని చేకూరుస్తూ అమ్మవారు అందరికీ కూడా ఆ యొక్క చదువుల తల్లిగా సరస్వతీదేవిగా వెలుగొందుతూ ఉన్నది. ఈరోజు సాయంకాలం పూట బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా మరి తీర్థప్రసాదాలతో స్వామివారి యొక్క దర్శనం చేసి ప్రతి ఒక్కరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి, అదేవిధంగా దుర్గామాత దుర్గతులను నశింపజేసి సద్గతిని ఇచ్చేటువంటి ఆ యొక్క తల్లిని ఎవరైతే దర్శనం చేస్తారో అంతా శుభం కలుగుతుందని చెప్పి ఈరోజు సరస్వతి అమ్మవారి అలంకారంతో అమ్మవారి అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తుంది. మంగళం మహత్ శ్రీ శుభం భూయా. బ్రాడీపేట ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం హరిబాబు మాట్లాడుతూ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకిచ్చిన వాగ్దానాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల వరకు హామీ లేని వ్యక్తిగత రుణాలు ఇవ్వాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళన చేపడుతున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామారావు, బి రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. కోకో అయినా లేకపోతే మిర్చికి సంబంధించి 11,781 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క రైతుకు కూడా ₹1 కూడా అంతకంటే తక్కువ అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ధరల విషయంలో, కౌలు చట్టం చేయించడంలో, అన్నదాత సుఖీభావ ఇవ్వడంలో ఈ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించే వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యాడు. అందుకనే రైతాంగం రోడ్డునెక్కాల్సిన స్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకుని వీళ్ళని కాపాడటానికి, రక్షించడానికి వాళ్ళిచ్చిన హామీలే, మేము కోరే అంత ఇవ్వలేరు, వాళ్ళిచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 13, 14 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. కౌలు రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేట్టుగా సమీకృతం అవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏ రకంగానూ ఏ హామీ లేనటువంటి రుణం ప్రతి రైతుకి 2 లక్షలు ఇవ్వచ్చు. అది ఇవ్వరు. జేఎల్జీ గ్రూపులకు రుణాలు ఇవ్వరు, రైతు మిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు ఒట్టి చెరుకూరు మండలం కొన్నపాడులో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 25 లక్షల రూపాయలు అప్పు అయిందంట. ఒక ఎకరం ఉంటే 15 లక్షల రూపాయలు తీరిందంట. ఇంకా 10 లక్షల రూపాయలకు వడ్డీ కట్టలేక, సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని ₹5, ₹3, ₹4 వడ్డీ ఇచ్చే రైతు ఈరోజు చేయగలడా? ఒకటి. రెండో, దేవాదాయ భూములు ఉన్నాయి మన జిల్లాలో. దేవాదాయ భూమికి ఎవరు సంతకం పెట్టాలి? దానికి యజమాని ఎవరు? దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అధికారి. ఆయన పెట్టచ్చు. ఆయన పెడితే గుర్తింపు కార్డు వస్తాయి, పంట రుణాలు వస్తాయి. ఎక్కడో 1 చోట 2 చోట్ల ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఇవ్వట్లా. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభావ ఉంది. మరి 70% రైతులుగా ఉన్నందుకు వాళ్ళకి అన్నదాత సుఖీభావ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తారు? కౌలు రైతుకుండా భూ యజమానికి మీరు ఎట్టిస్తారు? ఏం ఉపయోగం దానివల్ల? కాబట్టి అన్నదాత సుఖీభావ కూడా కౌలు రైతులకు ఇవ్వాలనేటువంటి మా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్.
బ్రాడీపేట 5వ లైన్లోని శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి సన్నిధానంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పిల్లల చేత సరస్వతీ పూజ నిర్వహించినట్లు ఆలయ యాజమాన్యం తెలిపింది. ప్రధాన అర్చకులు శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఆలయంలో విద్యార్థుల చేత సరస్వతీ పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సతీష్ పర్యవేక్షించారు. అనేక మంది విద్యార్థులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొరటిపాడు హనుమయ్య నగర్ డొంకలో స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షులు జొన్నలగడ్డ రామ్మోహన్ రావు, కార్యదర్శి సుజాత, వ్యవస్థాపకులు మారుతమ్మ, ఏపు రత్నకుమారి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా పేదలకు చీరల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ అధికార ప్రతినిధి అనిత హాజరయ్యారు. రామ్మోహన్ రావుతో కలిసి పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. రామ్మోహన్ రావు చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నంతలోనే వృద్ధులకు సాయం అందించడం సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. తను ఎంతో చిన్న చిరు ఉద్యోగి అండి. నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి అన్నను చూసి మనం ప్రతి మనిషిని చూసి కూడా ఎంతో కొంత తల్లిని చూసో తండ్రిని చూసో నేర్చుకుంటూ ఉంటాం. అలానే అన్నను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సంపాదించే 100 కావచ్చు 1000 కావచ్చు, దానిలో ఎంతో కొంత మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ఎలాగా ఆదుకోవాలి అనే మరి ఆలోచనతో ఆయన ప్రయాణాన్ని మనం కూడా హర్షించదగ్గ విషయం. అలాగనే మీరందరూ కూడా ఆదర్శంగా, అలాగే మనమందరం కూడా నాతో పాటు ఎంతో కొంత ప్రజలకు సాయం చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ, అలాగే మేము ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పండగలకు కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం. అట్లానే భోజనాలు పెట్టడం కానీ, రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, వృద్ధాశ్రమంలో బట్టలు ఇవ్వడం కానీ, ఎండాకాలం చలివేందనం పెట్టడం కానీ, ఇట్లాంటి సేవలు 10 సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాం. ఇట్లానే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నంబూరులో తనకు చెందిన స్థలాన్ని తన తమ్ముళ్లకు రిజిస్ట్రేషన్ చేయమంటే కాకాని సబ్ రిజిస్ట్రార్ కుదరదని చెప్పి అదే స్థలాన్ని వేరే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. అదేమని అడిగితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పట్టాభిపురంలో తన ఇంట్లో అద్దెకు ఉన్నవారు అద్దె ఇవ్వకుండా, ఇళ్లు ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వృద్ధురాలు అష్రఫున్నీసా ఫిర్యాదు చేశారు. తన అమ్మకు అద్దె ఉన్నవారి నుంచి ప్రమాదం ఉందని కూతురు భావన బర్కత్ వేడుకున్నారు. నిడబ్రోల్లో ఉన్న తన పొలం 10 సెంట్లు 2 వ్యక్తులు ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని డాక్టర్ నర్రా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అతను పక్క చేనుకొని సమ్మర్లో నాకు తెలియకుండా 4 సెంట్లు ఆక్రమించేస్తున్నాడు. నాకు ఆ చేలోకి వెళ్ళినట్టు ఉంటుంది, అది స్ట్రైట్ చేసి పోసేసి రాళ్ళు వేసేసుకున్నాడు. అడిగితే మా మీదకి దౌర్జన్యం చేయబోయాడు. నేను సైడ్ అయ్యాను. అది కొంచెం పొలిటికల్గా అంతమంది గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏం చేయలేక ఊరుకున్నాను సార్. తర్వాత మొన్న ఈ ఇంకోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ యాక్చువల్గా ఈ కార్యక్రమం సోమవారం ఉండే కార్యక్రమం పెట్టుకున్నాను. కొంచెం ఈసారి కొలుసుకున్నాను. కొలుసుకుంటే 10 సెంట్లు వచ్చింది సార్. 10 సెంట్లు వచ్చింది, ఆర్ఎస్పీ గారికి ఇచ్చారు. 8 పోర్షన్లు అద్దెలో, 7 పోర్షన్లు అద్దెకి ఇచ్చాము. కరోనా ముందు నుంచి ఉన్నారు వాళ్ళందరూ. అయితే కరోనాకి ఒక 4 నెలల తర్వాత నుంచి చిట్టమ్మ అని ఒకళ్ళు అద్దె ఇవ్వడం మానేశారు. వాళ్ళు వేరే వేరే వ్యవహారాలు చేయడం వల్ల అది మా అమ్మగారికి నచ్చక వెకేట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు మా అమ్మగారి మీద SC కేసు, ఇవన్నీ అట్రాసిటీ, ఇవన్నీ ఫేక్ కేసెస్ పెట్టడం జరిగింది. మా అమ్మగారికి థ్రెట్ పెట్టేసేసి 3-4 సంవత్సరాలుగా ₹1 అద్దె మాకు ఇవ్వట్లేదు. ఆవిడకి ఆధారం కేవలం ఆ అద్దెలు మాత్రమే. మేము 3 అన్నదమ్ములం అయితే అది రిజిస్టర్ చేయించుకుందాం అని చెప్పేసి బాగుపంపిణీలు చేసుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్ ల్యాండ్, ఇది రిజిస్టర్ చేయటం కుదరదు అని చెప్పారు. అదేంటండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్ ల్యాండ్, రిజిస్టర్ చేయటం కుదరదు, ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు. అయితే 2009లో నంబూరు తాతయ్య అతనికి ₹1,00,000 అవసరం కోసం
డబ్బులు తీసుకున్నాను. వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారో లేదో అతను జీపీఎం సేల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు రిజిస్టర్ చేయటానికి కుదరనటువంటి ఆస్తిని సబ్ రిజిస్ట్రారు తనకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఎట్లా చేశాడని నేను అడిగితే మాకు అన్నీ తెలిసిలేపో అంటున్నారు. అమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో అరండల్పేట 12వ లేన్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత విద్య లభించేలా దీవించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ అమ్మా మిత్ర మండలి వారి యొక్క ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సరస్వతీ పూజ ఆ రోజున సరస్వతీ మాతకు చక్కగా కూడా బాలబాలికల చేత పూజ చేయించబడుతుంది. చక్కగా పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా అక్కడ చదువుకుంటూ జనజనాభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి ఈ రోజున సరస్వతీ మాత రోజున కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చక్కగా కూడా భక్త మహాశయులు చాలామంది భక్తులు వచ్చి ఆ అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా తీసుకొని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. సర్వే జనాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సరస్వతీ మాతకు జై. బృందావన క్షేత్రంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు ఆర్పీఎల్ నరసింహారావు గాత్ర కచేరీ నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక డొంకరోడ్ బృందావన క్షేత్రంలో ఈరోజు ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు, సకల కళా వల్లభ బిరుదాంకితులు, విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావు గాత్ర కచేరీ నిర్వహించారు. వాగ్గేయకారులు రచించిన పలు కీర్తనలను మధురంగా పాడి భక్తులను రంజింపచేశారు. జీఎస్టీ 2.0పై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, సచివాలయాల కార్యదర్శులతో నగర మేయర్ కోలుముడి రవీంద్ర ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని, దాని ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ వేగంగా జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ 2.0లో ముఖ్యంగా నిత్యావసర సరుకులకు కొన్నింటికి పూర్తిగా మరియు కొన్ని ఔషధాలు వంటి వాటికి గణనీయంగా తగ్గించారన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని అన్ని ప్రాంతాల్లో డోర్ టు డోర్ తిరిగి ఏ వస్తువులపై ఎంత మేర జీఎస్టీ తగ్గిందనే వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబులేసు, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు డైలీ వర్క్ కమిషనర్ పీఆర్ఎస్ను అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు నిర్వహించారు. స్థానికంగా పరిష్కారం కాని తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తుంటారని, సదరు అర్జీలను ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేయర్ కోలుముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. సామాన్య భక్తులకు దర్శనానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడి. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. ఎమ్మెల్యే నసీర్ హెచ్చరిక. 54వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యుత్ ట్రూ డౌన్ ఛార్జీలపై మండలిలోనే ప్రకటన చేద్దామనుకున్నాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారన్న మంత్రి డోలా. నగరంలో శోభాయమానంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.